ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. బట్ ఏదో జరిగింది. ఎవరు లాక్కెళ్లకుండా ఐశ్వర్యనే ఎలా వెళ్తుంది? అదే మిస్టరీగా ఉంది. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇప్పుడు చూసినంత వరకు పెన్ డ్రైవ్ లో కాపీ చేసిస్తారా? లేదు మేడం, ఇలాంటి బయట ఎవరికి ఇవ్వకూడదు. పోలీసులు అడిగితే లేదా కోర్టు ఆర్డర్ ఉంటే తప్ప ఇవ్వకూడదు. అది నాకు తెలుసు సార్, బట్ మా పరిస్థితి చూస్తున్నారుగా. ప్లీజ్ సార్, మేము దీన్ని ఎక్కడా బయట పెట్టము. మీరిచ్చినట్టు అస్సలు చెప్పము. జస్ట్ ఒకటికి 10 సార్లు చూస్తే అసలు ఏం జరిగిందో తెలుసుకోగలమనే ఐడియా ఉంటుంది కదా. అవును సార్, ప్లీజ్. ఓకే, ఒక ఆడపిల్ల విషయం కాబట్టి ఇస్తాను, బట్ నా పేరు మాత్రం బయటకు రాకూడదు. రాదని చెప్పాను కదా సార్. ఓకే, పెన్ డ్రైవ్ లో మాత్రం కాదు, మొబైల్లో రికార్డ్ చేసుకోండి. అభి, థ్యాంక్ యూ సార్. అభి, రా వెళ్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే. ఐశ్వర్య వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, ఏమైపోయిందో ఐశ్వర్య. శివరామ్ గారు అన్నట్టు వీళ్ళంతా ఎవరో చనిపోయినట్టు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారేంటి? ఈ సిచ్యువేషన్ని మనం యూజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది? సెంటిమెంట్కి ఇంపార్టెన్స్ ఇచ్చే ఇలాంటి వాళ్ళకి ఇలాంటి సమయంలో చిన్న హెల్ప్ చేస్తే చాలు.